డే 1 ఆఫ్ 30 డేస్ ఆఫ్ ట్రైయింగ్ టు కన్సీవ్ సిరీస్. నమస్తే అండి, నేను డాక్టర్ బిందురెడ్డి, సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఆడవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. దానికోసం హిమోగ్లోబిన్, థైరాయిడ్ అండ్ షుగర్స్ చెక్ చేసుకోవాలి. వీటిలో కనుక ఏమైనా తేడా ఉంటే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఈస్ వెయిట్. ఆప్టిమం వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు. ఒకవేళ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ గురించి ప్లాన్ చేయాలి. కొంతమంది మరీ సన్నగా అండర్ వెయిట్ ఉంటారు, అలాంటి వారు కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యేలాగా చూసుకోవాలి. దాని తర్వాత ఎక్సర్సైజ్ వలన ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అలానే హార్మోన్స్ అన్ని కూడాను ఇంబ్యాలెన్స్ ఏమీ లేకుండా చక్కగా వర్క్ చేస్తాయి అన్నమాట. దాని తర్వాత ఆల్రెడీ వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉన్నట్లయితే ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్ లోకి కన్వర్ట్ చేయించుకోవాలి. అలానే ఫోలిక్ యాసిడ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందు నుంచి కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడాలి. ఫోలిక్ యాసిడ్ వాడటం వలన బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే మెదడుకు కానీ వెన్నుకు కానీ సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. సో ఈ జాగ్రత్తలన్నీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే 3 నెలల ముందు నుంచి కనుక ఫాలో అయినట్లయితే ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్ లేకుండా చక్కగా డెలివరీ అవుతారు. థ్యాంక్ యూ.